ఓడిని అమ్మ పడవా అంటూనే ఉన్నా నేను, గ్యాస్ అయిపోయింది. నేనేం చేయాలరా దేవుడో, ఇప్పుడే అన్న గ్యాస్ టైం అవుతుంది, దేవుడి దగ్గర రావాలనుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి? ఇప్పటికంటే ఎవరు మాత్రం ఇస్తారు? బిందు గారు నేనేం చేయాలి, ఏం అర్థం అవట్లే. మీ వాళ్ళు ఎవరిని ఉన్నారా? ట్రై చేయి, నేను కూడా ట్రై చేస్తాను. కిరణ్ అని ఒకటి మా ఫ్రెండ్. హలో కిరణ్, గ్యాస్ అయిపోయిందిరా, మీ దగ్గర ఉంటే గ్యాస్ చూడరా, నేను నీకు వెంటనే బుక్ చేసి ఇచ్చేస్తానమ్మా. హలో అక్క, గ్యాస్ అయిపోయింది అక్క, చిన్న షూట్ చేసుకుంటూ ఉన్నాను, యూట్యూబ్ షూటు. ఆ షూట్ కోసం అని చెప్పి మటన్ గోంగూర చేస్తూ ఉంటే మధ్యలో అయిపోయింది, మధ్యలో షూట్ కూడా అయిపోయింది. అక్క కొంచెం నాకేమన్నా అవుతుందా అంట. ఒకసారి ఓనర్ని కదా చేస్తాను, ఈ లోపల మీరు ట్రై చేస్తుండే ఏదైతే అదే. అమ్మా ఫైనల్లీ గ్యాస్ దొరికిందండి. రియల్గా నేను ఎంత టెన్షన్ పడ్డాను. పాపం ఓనర్స్ అన్నారు సరే వాడుకొని మళ్ళీ ఇచ్చేసే అన్నారు. అందుకని వాళ్ళ అబ్బాయి తీసుకొస్తున్నాడు. అయిపోగానే మన ప్రాసెస్ అయిపోగానే వీళ్ళకి ఇచ్చేస్తారండి. ఏదో మొత్తానికి అయితే కంప్లీట్ చేయాలి. అమ్మయ్యా నిజంగా అండి ఓనర్స్ థ్యాంక్స్ చెప్పాలండి. పాపం నాకు అడగగానే వాళ్ళ దగ్గర ఉన్నది ప్రస్తుతానికి తీసుకెళ్ళండి, మళ్ళీ కాబట్టి ఇవ్వండి అనేసారు. హాయ్ హలో నమస్తే, షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, మరోసారి సుస్వాగతం. ఏంటి శాంతి మళ్ళీ వచ్చేసింది అనుకుంటున్నారా? ఎప్పటికెప్పటికి ప్రతి వారం కూడా మీకు కొత్త వెరైటీతో వంట చేస్తూనే ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదర అభిమానాలకి. ఏదో నాకు వచ్చిన వంట మీకు చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు తెలుసు నేను ఉన్నదన్నట్టుగా చెప్తుంటాను కాబట్టి. సో అయితే ఈరోజు నేను చాలామంది కూడా అడిగిన ఒకే ఐటెం టెంటడాయ్. ఏంటి గోంగూర అనుకుంటున్నారా? గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఏ రాష్ట్రంలో అయినా గోంగూరకు ఒక ప్రత్యేకమైన ఒక అభిమానులు ఉన్నారు దీనికి మాత్రం, అందుకోసమే. సో ఈరోజు మాత్రం నేను గోంగూరతో ఎన్నో రకాలు చేయొచ్చు, కానీ గోంగూర మటన్ అనేది ఎస్పెషల్గా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను మీ అందరి కోసం గోంగూర మటన్ చేయమని చాలామంది నన్ను అడిగారు, అందుకని సరదాగా గోంగూర తెచ్చేసా, ఫ్రెష్గా మటన్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు గోంగూర మటన్ ఎలా చేయాలో మా షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించబోతున్నాను. మరి ఎందుకు నా కిచెన్ రూమ్కి ఫాలో అయిపోండి. మరి గోంగూర మటన్కి కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దామా? జింజర్ గార్లిక్ పేస్ట్, సాజీరా పట్టా లవంగం, 2 పెద్ద ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర గార్నిష్ కోసం, అలాగే 2 పెద్ద టమాటాలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటను, అలాగే మన ఫ్రెష్ గోంగూర ఒక కట్ట. గోంగూర మటన్ చేసే ముందు మనం ఫస్ట్ గోంగూరని కుక్కర్లో వేసేద్దామండి. ముందు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని కుక్కర్లో వేసేద్దాము. అలాగే టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేద్దాము. అలాగే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కళ్ళుప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఇది పెట్టేద్దాము, మూత పెట్టేద్దాము. అదండి ఫస్ట్ అయితే మనం గోంగూర మటన్కి గోంగూరని శుభ్రంగా మనము అవన్నీ కుక్కర్లో వేసేస్తే అవన్నీ ఒక 3 విజిల్లు కొట్టిన తర్వాత మాది బాగా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మటన్ కర్రీ చేసిన తర్వాత మనం గోంగూర మిక్స్ చేస్తాము. మరి ఈ లోపు మనం మటన్కి ఏం కావాలో మనం చేసేస్తాం. కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసాం కదండి. ఇప్పుడు మటన్ మనం ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే కొండని పొయ్యి మీద పెట్టేసి పొయ్యి వెలిగించేసి, ఎస్ భగవంతుడా చాలా రోజుల నుంచి గ్యాస్ ఎక్కడైపోతుందో ఎదురు చూస్తూ ఉంది, టెన్షన్ పడుతూ ఉన్నాను. నాకు పొయ్యి మీద కుండ పెట్టినప్పుడల్లా భయం వేస్తుందండి, ఎప్పుడు వంటకి గ్యాస్ ఇదైపోతామో, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది. అందుకని దేవుడి దాని ఏం కాకూడదు, అందుకోసం సో పొయ్యి పెట్టేసాం కదా. అది వేడైన తర్వాత ఆయిల్ పోసిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. 2 ఉల్లిపాయలు ఉన్నాయి కదా, 2 ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ ఏమో గోంగూరలో వేసాను, 1 ఉల్లిపాయ వచ్చేసి మనం మటన్లో వేసుకున్నాం. కుండ అయితే వేడైపోయిందండి. ఇదండి ఆయిల్ పోసేద్దాము. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ పట్ట లవంగం సాజీరా అందులో వేసుకుందాం.
వేడైపోయింది. ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం. సో ఇప్పుడు ఆనియన్ కూడా వేసేద్దాం. ఉల్లిపాయ కొంచెం దోరగా వేగనిద్దాం. సో అండి, ఇదిగో ఉల్లిపాయలు కొంచెం దోరగా అయినాయి కదా. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను ఇందులో వేసేస్తుంది. ఒక్కసారి సడన్గా అది విజల్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఉలిక్కి పడ్డానండి. అంతే, ఏదన్నా అంతే. ఒక విజల్ వచ్చిందండి గోంగూర. ఈ లోపల మనం మటన్ కూడా వేసేసుకున్నాము కాబట్టి మటన్ కొంచెం మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు. రెండో విజల్ కూడా వచ్చింది. ఇంకొక విజల్ వస్తే గోంగూరను ఆపేద్దాము. గోంగూర అయితే 3 విజల్స్ అయిపోయినాయండి, ఆపేస్తున్నాను. ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది. మిగతా ప్రాసెస్ చూద్దాం. మనకి మటన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి లుక్ వేసేద్దాం. వేస్తే మిగతా ప్రాసెస్ ఉంది, వేసేద్దాం. ఓడిని అమ్మ బడవా అంటూనే ఉన్నా నేను. గ్యాస్ అయిపోయింది. నేనేం చేయాలరా దేవుడు? ఇప్పుడే అన్నా గ్యాసు టైం అవుతుంది, దేవుడి దగ్గర రావాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఇప్పటికంటే ఎవరు మాత్రం ఇస్తారు? దేవుడా, నాకు ఒక అగ్ని పరీక్ష ఇచ్చావే. కరెక్ట్గా వంట మధ్యలో ఆగిపోయింది. ఇప్పటికంటే ఎవరు గ్యాస్ ఇస్తారు? నాకేం అర్థం అట్లా. ఏం చేయాలి? ఏమో టెన్షన్గా ఉంది. ఒకసారి చాలామంది టిఫిన్ షాప్లో గ్యాస్ బండి పడుకో పెడతారు. అలా అయితే వస్తుందా? రాదేమో. ఓనర్ని అడుగుదామన్నా కూడా ఉంటుందో లేదో. ఒకసారి నేను అడుగుతా, నేను ట్రై చేస్తా. ఒకసారి కెమెరా ఆపారంటే ఈ లోపల ట్రై చేస్తా మ్యాక్సిమం. అమ్మయ్యా, నిజంగా అండి ఓనర్స్ థ్యాంక్స్ చెప్పాలండి. పాపం నాకు అడగగానే వాళ్ళ దగ్గర ఉన్నది ప్రస్తుతానికి తీసుకెళ్ళండి, మళ్ళీ కావాలంటే ఇవ్వండి అనేసారు. అమ్మయ్యా, ఇది తలప్రాణం తోక్కొచ్చింది. ఈ టైంలో కూడా హెల్ప్ చేసేవాళ్ళంటే రియల్గా అమ్మో. మళ్ళీ గ్యాస్ నేను బుక్ చేయాలి ఇప్పుడు నేను. ప్రస్తుతానికి అయితే మీకోసం ఒక చిన్న కష్టపడి, అంటే నా కోసం కూడా లేండి, ఎట్టా అయితే వంట ఫినిష్ చేయాలి నేను చూపించాలి. ఓకే అండి. మటన్ అయితే ఇందాక అయిపోవాలి. ఈ పాటికి వంట కొంచెం లేట్ అయింది, బట్ అయిపోతుంది. ఫైనల్లీ గ్యాస్ కష్టం అయితే తీరిందండి నాకు. ఇదిగో మన ప్రాసెస్లో మొదలెట్టేద్దాం. ఇందాక మటన్ వేసాం కదా, అదిగో ఇప్పుడు వచ్చేసి చూడు నూనెలోనే ఎలా అయిందో. ఇప్పుడు వచ్చేసి పసుపు వేస్తున్నామండి. తర్వాత అల్లం పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఒక్క 2 మినిట్స్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత అలా ఉంచండి. తర్వాత మనం కారం వేసేద్దాం. కారం కూడా వేసేద్దాము. ఎందుకంటే కారం కొంచెం వేస్తున్నాం, ఎందుకంటే మన గోంగూరలో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నాం. మళ్ళీ కారం ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ పోద్దాం. వాటర్ పోస్తే ఇందులోనే ఉడుకుతుంటుంది. ఒక గ్లాస్ వాటర్ పోసానండి. అట్లాగే ఇప్పుడు కళ్ళు ఉప్పు వేద్దాం. ఉప్పు కూడా కొంచెం వేసాం, ఎందుకంటే మనం గోంగూరలో వేసాం ఉప్పు. ఇప్పుడు ఇదైతే ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మన కుక్కరు పెట్టాము కదా, టంటటాయ్ చూసారా, గోంగూర, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వెనిగిపోయినాయి. దీన్ని మనం మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఈ లోపల మటన్ ఉడుకుతూ ఉంటుంది. సో చూసారు కదండి ఎలా మెత్తగా అయిపోయిందో. ఇదండి ఇలాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. అంటే మళ్ళీ ఆకులుగా ఉండకూడదు. ఎప్పుడు గోంగూర ఇట్లానే మెత్తగా చేసుకోవాలి. చాలామంది గోంగూర మటన్లోనే వేసేస్తారు, దానివల్ల ఆకులుగా ఉంటుంది. ఇలా మనం సపరేట్గా ఉడకపెట్టుకొని కుక్కర్లో ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. అప్పుడు మనకి బాగుంటుంది. ఇంకోట సో ఒకసారి మటన్ని చూద్దామా. ఇంకోటి ఉడుకుతుంది బాగా. మటను బాగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాతనే మనం ఇవి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట, లేకపోతే మటన్ ఇదిగా ఉంటుంది. సో ఏమండి, మటన్ అయితే ఇదిగో ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇదిగోండి
బాగా దగ్గర కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేద్దామండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ తర్వాత ఈ గోంగూర అందులో మిక్స్ చేసేద్దాము. అవసరం లేదు, చేసేయచ్చు, టైం అయిపోయింది. ఈ గోంగూర మటన్లో ఇలా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఉప్పు మాత్రం యాడ్ చేయాలి. ఉప్పు సరిపోతే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఒక 10 నిమిషాలు కూడా కాదండి, జస్ట్ 2-3 మినిట్స్ గోంగూర వేసాము కాబట్టి అందులో బాగా ఆ మటన్కి పడుతుంది. తర్వాత మనం ఆపేసుకుంటాము. ఎట్లయితే ఏమి మటన్ గోంగూర అయితే అయిపోయింది, మటన్ గోంగూర కర్రీ అయితే అయిపోయింది. ఇదిగో పొయ్యి కూడా ఆపేస్తున్నాను. కుండ మాత్రమే ఆపినా కూడా అలాగ ఉడుకుతూ ఉంటుంది, చూసారా? వేడి వేడి అన్నంలో మటను గోంగూర ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. దింపేస్తున్నా కిందకి. ఏమండి, మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా, స్మెల్ అయితే అదిరిపోతుంది. రియల్గా చెప్తున్నాను, మీకు తెలుసు కదా నేను చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే న్యాచురల్గా చేస్తాను వంట, చాలా బాగుంటుంది. మటన్ గోంగూర ఇష్టపడని వాళ్ళైతే ఉంటారు, చాలా బాగా. నాకైతే మాట్లాడుతుంటే నోరు ఊరిపోతుంది, ఆకలి కూడా అవుతుంది. సో మీరు ఎంతమందికి మటన్ గోంగూర ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్. నా కష్టానికి తగ్గ ఫలితం మీరు ఇవ్వండి. నా ప్రతి వంటను కూడా ఆదరిస్తూ ఉండండి. నా ప్రతి రీల్ని కూడా ఎంకరేజ్ చేస్తానండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. లవ్ యూ. మళ్ళీ మంచి ఒక వంటతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. లవ్ యూ.